మరి ఇవ్వద్దానే 10 లక్షలు ఎందుకు ఇవ్వాలి అక్క? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వవు? ఎవరు సొమ్ము తిన్నావు? ఎవరి ఇంట్లో ఉన్నావు? ఎవరి వల్ల తిన్నావు? కడుతున్నావు నువ్వు? ఎవరు చదివిపిస్తే తిన్నావు? నోరు మూసుకొని ఉంటావు. ఏందే మీ లోల్లి? ఒక మనిషి వచ్చి పెద్ద మనిషి మాట్లాడతాడు, మీకు వివరంగా అన్ని చెప్తూనే ఉన్నాడు. మీరు ఏమన్నా ఆగుతారా? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లనే చెప్పుకుంటారా? ఇట్లనే కొడతారా? ఇక పొద్దుల్లో కూర్చోబెట్టి వాడు ఆగన్న ఇంత మందిలో చెప్పలేకపోతాడంటే ఏదన్నా ఉన్నది కావచ్చు కారణం. అమ్మ నేను తర్వాత మాట్లాడతాను దాని ముందటనే అన్నాడు. అవునే అన్నాడు అనలేదా? అన్నాడు. మరి చెప్పేదాకా నువ్వు ఒక్క పడతానవానే? ఏంద్రా తర్వాత చెప్పడారా అన్న? తర్వాత ఎందుకు మాట్లాడతాడు అత్తమ్మ? నేను ఒకదాన్ని అక్కడ చెప్పలేని ఉన్నానా? విషయం కావచ్చు. చెప్పలేని ముచ్చట అత్తమ్మ. లోన్ తీసినామంట అంటే మరి చెప్పలేని ముచ్చట ఉన్నా నన్ను. అమ్మా నువ్వు ఆగమ్మా. ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి అన్న నా దగ్గర ఏ విషయం దాచలేదు, ఏ అబద్ధం ఆడలేదు. నా కళ్ళతో చూసింది, నా చెవులతో నిన్నది. ఇప్పుడు అబద్ధం అని చెప్తుండు, నన్నే అబద్ధం అంటుండు. సరే ఇంతకన్నా పెద్ద విషయం మేము ఏర్పడడానికి ఇంకేం దొరకది. చిన్నప్పుడు నాన్న చనిపోయిన కంచెలి నేను ఎంత కష్టపడినా అన్న కష్టపడకూడదని దగ్గరుండి చదివించిన. అది అన్న మీద ప్రేమ, నా మీద ప్రేమ కొద్దీ అన్నకు జాబ్ వచ్చినాక నన్ను రూపాయి అడగకుండా ఇల్లు నడుపుతాంటే అది నా మీద ప్రేమ అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ వదిన అంటేగానే తెలియలే అది అన్నకు భారం అని. సరే మామయ్య అన్ననే అంటుండు కదా ఏర్పడదామని, అట్నే ఏర్పడదాం. అన్న 10 లక్షలు అడుగుతాడు కదా, ఇస్తా మామయ్య. అరే ఏం మాట్లాడతాను గణేష్? నువ్వు ఆగే మామయ్య. ఇప్పటికిప్పుడు అంటే 10 లక్షలు ఇయ్యలేను, ఒక 3 నెలలు టైం కావాలి మామయ్య. ఎవరో పెద్దడా ఏమంటావు? 3 నెలల వరకు మీ తమ్ముడు డబ్బులు ఇస్తారట, ఏమంటావు? 3 నెలలు కాదు మామయ్య, అంతకన్నా ఎక్కువ నెలలు తీసుకున్నా పర్లేదు, వాడిని ఏం బాధపడతాను మామయ్య. నాకు టైం ఇస్తే అన్నకు ఆ 10 లక్షలు ఇచ్చేస్తా. నేను పోతున్నా మామయ్య. ఇంకొచ్చేపు ఇక్కడ ఉంటే నేను ఏడుతా కావచ్చు. గణేష్ గణేష్